హాయ్ మేడం, మీ పేరు? షేక్ బీబీ బేగం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఇక్కడ హైదరాబాద్ బీజీఆర్ నగర్లో ఉంటాను. ఈ ఫామ్ ఫిలప్ చేసుకొని వచ్చిన ఇల్లు గురించి వచ్చిన కేసీఆర్ ఇయ్యలేడు ఇల్లు మాకు. కేసీఆర్ మీద చాలా ఆశ పెట్టుకున్నా. అప్పుడు కేసీఆర్ దొమ్మిలు అంతా ఫ్రూట్స్ బండ్లు పడగొట్టడము రౌడీజం చేసి గెలిచిండాడు. వీళ్ళు న్యాయంగా గెలిచిండ్రు. అందుకే బాగా అయింది వాళ్ళకు. కేసీఆర్కు బాగా అయింది. మేము సాపిస్తూనే ఉన్నా కేసీఆర్కు. ఇప్పుడు ఇందిరమ్మ పథకంతో ఇల్లు ఇస్తే నాకు చాలా ఇది ఉంటుంది. ఇందిరమ్మ పథకం కింద ఎంతవరకు జరగబోతుందంటారు ఇంటి పని? ఏమో అందరు అంటున్నారు. మా పెద్దోళ్ళు అందరూ ఇందిరమ్మకే వేస్తారు. ఇక ఓటు ఐడెంటిటీ కార్డు అన్నీ ఫామ్ ఫిలప్ చేసి ఫామ్ కానీ ఇంకా ఇయ్యలేరు. ఇస్తారేమో చూడాలా. ఇన్ని రోజులు 40 సంవత్సరాలు అయింది నేను ఈ హైదరాబాద్లో ఉండబట్టి. నాకు ఎవ్వరు ఇల్లు ఇయ్యలేరు. నాకు ఇల్లు లేదు. ఇల్లు కోసమే ఉన్నా నేను ఇక్కడ. ఆశ ఇస్తాడో లేదో కొత్త సీఎం సారు. అగో ఓటు ఆయనకే వేసిన, నేను చేతికే వేసిన. మా దేవుని తోడు నేను చేతికే వేసిన ఓటు. ఇంకా ఇల్లు ఇస్తుందని నా ఆశ. హైదరాబాద్ బీజీఆర్ నగర్ షరీఫ్భాయ్ గలీలో లీడర్ వాళ్ళ ఇంటికాడ ఉంటాను. నాకు ఎవరు లేరు. వెనక ముందు చేసుకున్న భర్త లేడు, ఏం లేడు. ఒంటరి మహిళ రాపిస్తే ఒంటరి మహిళకి ఇవ్వమంటున్నారు. 35 సంవత్సరాలు అంటున్నారు. ఎట్లా అంటున్నారు? నాకు భర్త లేడు, ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఇడాకులు తీసుకోలేం లే, ఇడాకులు కాగితం ఇవి అంటారు. వెళ్ళిపోయిన వాడికి ఇడాకులు కాగితాలు ఎట్లా తీసుకురావాలా చెప్పండి? ఏమేమో రూల్స్ పెడతారు. నేను ఎట్లా బతకాలా? నాకు హార్ట్ అటాక్ ఉంది, అంజోగ్రామ్ అయింది. నాకు ఇల్లు లేదు ఉండనికి. 5,000 6,000 ఇల్లు కిరాయిలు. నాకు చేసుకున్న భర్త లేడు. నేను ఒంటరిగా ఉన్నా. పిల్ల లేరు, జల్లా లేరు, ఏం లేరు. నేను ఎట్ట బతకాలా? ఏం పని చేసుకుని చేత కాదు. ఈ సమస్యని రేవంత్ రెడ్డి గారిని ఎలా పరిష్కరించబోతున్నారు? నాకు ఇల్లు కావాలా. నాకు ఇల్లు ఉంటే 4 ఇల్లు అడుక్కొచ్చుకొని అయినా తినొచ్చు. ఇంట్లో ఇంత గంజి కాసుకొని అయినా ఉండొచ్చు. ఇల్లు లేని కిరాయి కట్టాలా? నా కడుపుకి ఏం తినాలా చెప్పు? పిల్లలు లేని వాళ్ళు, మొగడు ఇడిచిపెట్టిన వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు మొత్తం సాకోకుండా. ఎక్కడ పోయి చచ్చిపోతాడు. ఆడు సర్టిఫికెట్లు కావాలంటే ఎట్ట సర్టిఫికెట్లు తేవాలా? ఇడాకు సర్టిఫికెట్ కావాలంటే ఇడిచిపెట్టిపోతాడు. ఆడి సర్టిఫికెట్లు ఎట్ట తీసుకురావాలా చెప్పండి? మీరే న్యాయం. గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంలో పింఛన్లు కానీ పథకాలు కానీ ఏమైనా తేడాలు చూడగలుగుతున్నారా? ఇప్పుడు ఏం తేడా? ఆయన వచ్చి నెల కానీ కాలే, 20 రోజులు అవుతుంది. ఆయన మీద ఎందుకు ఏడవాలా? ఆయన ఏం చేస్తాడో చూడాలా కదా. చూడండి, ఆయన మీద నిందలు వేయొద్దు కదా. కేసీఆర్ మీద వేయొచ్చు నిందలు, కానీ ఆయన వచ్చి 20 రోజులు అయింది. ఆయన మీద అనొద్దు అన్యాయంగా. ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఆ సార్ మీద, కొత్త సీఎం సార్ మీద అనొచ్చు. లేనిపోయింది ఒకళ్ళ మీద నిందలు వేయకూడదు. అంటే ఇప్పుడు పథకాలు పెట్టారు కదా, పథకాలన్నీ నెరవేరుస్తూ ఉంటున్నారు కదా, దీన్ని ఎలా చూడబోతున్నారు? 20 రోజులు అయింది కదన్న. ఇప్పుడు గ్యాస్ డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంకా గ్యాస్ చేయలేడు. బస్సులు అయితే చేసిండు, బస్సుకు పోతున్నా. అబద్ధాలు చెప్పొద్దు, 2 సార్లు బస్సు ఎక్కినా. ఇంకా ఏమో ఇంకా గ్యాస్ గురించి చాలా మంది లేడీస్ చూసుకొని ఉన్నారు. గ్యాస్ గురించి ఏమంటారో, ఇస్తారో ఇయ్యరో డబ్బులు. అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు అన్నీ పెట్టినాము. పోయి ఆఫీస్లో పెట్టినాం. నాది ఇండియన్, అది గ్యాస్ పెట్టినా. వస్తుందో రాదో చూడాలా. అందరు ఎదురు చూస్తున్నారు దాని గురించే, గ్యాస్ గురించే. ఫ్రీ బస్ ఎక్కామంటున్నారు కదా, టికెట్లు ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఫ్రీగానే? లేదు, ఆధార్ కార్డు చూపించమంటున్నారు. చూపిస్తే ఏమనలేరు, టికెట్ చింపి ఇస్తున్నారు. వాళ్ళేం నాకు డబ్బులు తీసుకోలే. ఇట లోకల్ ఎక్కినా నేను. ఇంకా ఊర్లోకి ఏమో సార్ ఊర్లోకి పెడతాడో పెట్టాడో తెలియదు. కన్నుల దాకా పెడతాడంటే ఇన్నా అంతే. సార్ని కలవడం జరిగిందా మేడం? ఇదే ఫస్ట్ టైం వస్తున్నా. సార్ కలుస్తాడో లేదో అదే ఉండదయ్యా. సార్ కలిస్తే దండం పెట్టి ఇది ఇస్తా, అన్నీ చెప్పి ఇస్తా. ఇంకా ఆయన దయ ఏమి ఇస్తాడో ఏమో. ఎంతమంది కానీ ఇస్తాడు? ఇంతమందిలో నాకు దొరుకుతుందో లేదో. ఎన్ని సంవత్సరాలు ఆయా, ఇప్పటికి నా దొరకకుంటే జీవితంలో ఎవరికి ఓటు అయ్యాను, ఎవరిని నమ్మను, ఓటు అయ్యాను అంతే. ధన్యవాదాలు.